మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలంలోని గార్లదిన్నె సమీపంలో ఉన్న వెలుగొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఆనుకుని ఉన్న అపవిత్ర కోనేరు ప్రస్తుతం అపరిశుభ్ర స్థితిలో ఉంది. చెత్త వ్యర్థాలు కొట్టివేసిన చెట్ల కొమ్మలు, ప్లాస్టిక్ సంచులు పేరుకుపోవడంతో పాచి కట్టి నీరు నిలిచిపోయి కోనేరు దుర్గంధాన్ని వెదజల్లుతోంది. ఒకప్పుడు పరిశుభ్రంగా స్వచ్ఛమైన నీటితో కలకల్లాడిన ఈ కోనేరులో ఆలయానికి వచ్చే భక్తులు పూజా కార్యక్రమాల అనంతరం స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్లే సాంప్రదాయం ఉండేదని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోనేరులో పేరుకుపోయిన చెత్త, విరిగిన కొమ్మలు, ప్లాస్టిక్ వ్యర్థాల దర్శనానికి వచ్చిన భక్తులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. స్థానికులు మాట్లాడారు. కోనేరు పరిసరాల్ని క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం, సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని ఆరోపించారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లా ఎలాంటి స్పందన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తులు, గ్రామస్తులు వెంటనే ప్రత్యేక చర్యలు తీసుకుని కోనేరును పూర్తిగా శుభ్రం చేయాలని, చెత్త వేయకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు. పవిత్రమైన ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడడం అధికారుల బాధ్యతని వారు స్పష్టం చేస్తున్నారు.